Hello everyone, welcome to AMR Groups. So, AP High Court English series లో మనం ఆల్రెడీ ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్ చేసాం కొన్ని బిట్స్ అండ్ యాజ్ వెల్ వీ హ్యావ్ కంప్లీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్. సో మనం ఏమేమి కంప్లీట్ చేసామో ఒకసారి రివ్యూ చేద్దాము. సో మనం కంప్లీట్ కాదు, ఫస్ట్ అసలు ఇంగ్లీష్ గ్రామర్లో ఏముంది సిలబస్ ఒకసారి మళ్ళీ రివ్యూ చేద్దాం. కాంప్రిహెన్షన్స్ ఉంది అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, spotting the errors, usage of articles a and the, idioms and phrases, and grammar lo manaki nouns, pronouns, adjectives, verbs, prepositions and conjunctions. So veetilo we have already completed the usage of articles a and the, and nextly we have completed grammar lo nouns, pronouns, adjective, verbs ఈ 4 కంప్లీట్ చేసాము. యాక్చువల్లీ గ్రామర్ పైనే చేద్దాం అనుకున్నాము కానీ సిరీస్గా మొత్తం గ్రామరే చెప్పాను కదా, సో కొంచెం బోర్ కొడుతుందేమో మీకు అని ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లోనే జనరల్గా మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ స్టార్ట్ చేద్దాము. ఓకేనా? ఈరోజు మనం క్లాస్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ని డిస్కస్ చేద్దాము. ఓకే, సో అసలు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ ఒక సెంటెన్స్ కానీ ఉన్నప్పుడు దాన్ని ఒక సింగిల్ వర్డ్తో మనం రిప్లేస్ చేస్తున్నాము, దాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాము. ఓకేనా? ఇక్కడ చూడండి మీనింగ్ ఏంటి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ రిప్లేసెస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఎ ఫుల్ సెంటెన్స్ విత్ ఏ సింగిల్ వర్డ్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్ ఆర్ సెంటెన్స్ని మనము ఒక సింగిల్ వర్డ్తో రిప్లేస్ చేస్తున్నాము, దాన్నే మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాము. ఎందుకు చేస్తున్నాము? ప్రతిసారి మొత్తం చెప్పలేం కదా, లైక్ ఆ సెంటెన్స్ మొత్తం చెప్పలేం. ఇప్పుడు లయర్ అని ఉన్నాడు, లయర్ అంటాము, దానికి బదులు ద పర్సన్ హూ టెల్స్ నో ట్రూత్ అని ఊరికే అనం కదా. సో అంటే మనం మాట్లాడే భాషలో ప్రిసైజ్గా ఉండడానికి అండ్ కన్సైజ్గా ఉండడానికి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని వాడతారు, టు కన్వే ద సేమ్ మీనింగ్ క్లియర్లీ అండ్ కన్సైజ్లీ. మన వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందరిలాగానే హీ సేస్ నో ట్రూత్కి అండ్ లయర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఏ పర్సన్ హూ స్టడీస్ యానిమల్స్, జువాలజిస్ట్ అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నారు, క్లాస్కి వెళ్ళి చెప్తారన్నమాట ఏమని, నేను యానిమల్స్ గురించి చదివే ఒక పర్సన్ని చూశాను అంటే ఎలా ఉంది, నేను ఒక జువాలజిస్ట్ని చూశాను అనేది ఎలా ఉంది. సో అక్కడనే అర్థమవుతుంది మన వొకాబులరీ ఏంటి అనేసి. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మన వొకాబులరీకి చాలా అడిషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూస్తే, ఏ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్, దాన్ని ఏమంటాం మనం? అంబిగ్వియస్. ఓకే, అంబిగ్వియస్ అంటాము. నెక్స్ట్ వన్ హూ నెవర్ టెల్స్ ద ట్రూత్, వాళ్ళని ఏమంటాం? లయర్. ఎవరైతే నిజాలు చెప్పారో వాళ్ళని లయర్ అంటాము. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, సింగిల్ వర్డ్తో సబ్స్టిట్యూట్ చేస్తున్న మొత్తం మీనింగ్ని. సో మీరు అనుకోవచ్చు, అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్కి మామూలుగా బ్యాంకింగ్కి కూర్చుంటారు కదా, మొత్తం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఒక 1000 వర్డ్స్ పట్టుకొని కూర్చోడం అన్నీ అవసరం లేదు. మామూలుగా మనం రిపీటెడ్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఏం అడుగుతున్నారు అండ్ ఈ ఎగ్జామ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటివి అడుగుతున్నారు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిపీటెడ్గా, అవి చూసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు సరిపోలేవు నేను చెప్పేవి ఇంకా అంటే నాకు కమెంట్ చేయండి కింద కమెంట్ బాక్స్లో, నేను ఇంకా కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు యాడ్ చేస్తాను. ఓకేనా? సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో చాలా ఉంటాయన్నమాట. ఇవి ఎలా ఉంటాయంటే, కొన్ని దగ్గరనేమో ప్లేసెస్ గురించి చెప్తారు, కొన్ని దగ్గరనేమో పర్సన్స్ గురించి. సో అవన్నీ ఉంటాయి కదా, అంటే ఒకటేసారి చెప్తే అంటే ఒక అంబిగ్విటీ ఉంటుంది, లైక్ కరెక్ట్గా ఉండదు, కన్ఫ్యూజన్గా ఉంటుందని నేను ఇవన్నిటిని కేటగిరీస్ వైజ్ డివైడ్ చేశాను. సో ఇవి లైక్ పీపుల్ అండ్ ట్రైట్స్, ప్లేసెస్ అనేసి, ప్రొఫెషన్స్ అండ్ స్పెషలిస్ట్స్ అని, రైటింగ్స్ అండ్ లిటరరీ, టైమ్ అండ్ ఏజ్, క్రైమ్స్, కిల్లింగ్స్ అండ్ లాస్, జనరల్ టర్మ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. వీటిగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ డివైడ్ చేశాను. ఇవేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీకు, జస్ట్ మీ కన్ఫ్యూజన్కి కొంచెం క్లారిటీ ఉంటుంది అనేసి నేను తీసుకొచ్చాను అన్నమాట. అంటే ఇప్పుడు పీపుల్ ఉన్నారు, ఇక్కడ పీపుల్ అండ్ ద ట్రైట్స్ అని ఉంది కదా. సో పీపుల్ అండ్ ట్రైట్స్ అసలు ఏమొస్తాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్? ఒకవేళ మీరు చదువుతున్నప్పుడు అరే ఇంకో వర్డ్ రావాలి పీపుల్ గురించి, లైక్ ఇప్పుడు జువాలజిస్ట్ చూసారు, జువాలజిస్ట్ అనేది కూడా అంతే కదా. జువాలజిస్ట్ అనేది ఒక ప్రొఫెషన్ అనుకోండి, ద వన్ హూ స్టడీస్ యానిమల్స్ కదా. సో అలా
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆటోబయోగ్రఫర్ అంటాము. ఓకే, ద వన్ హూ రైట్స్ దేర్ ఓన్ బయోగ్రఫీస్ నోన్ యాజ్ ఆటోబయోగ్రఫర్ కదా. సో అలాంటివి మనము కేటగిరీ వైజ్ డివైడ్ చేసి చెప్పుకుందాం ఈరోజు. సో ఇనీషియల్గా మనం క్లాస్లో ఇప్పుడు పీపుల్ అండ్ దేర్ ట్రైట్స్ గురించి మాట్లాడదాము. ట్రైట్స్ అంటే ఏంటి? లక్షణాలు. ఓకే, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో ఈ క్లాస్లో ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ చెప్పాం కేటగిరీ వైజ్ వెళ్తాము అని. అండ్ ఫస్ట్ డిస్క్రిప్షన్, తర్వాత ఏంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి, అండ్ మనకి ఈజీగా ఉండడానికి తెలుగు మీనింగ్ ఒకటి. ఓకే, పెన్ అండ్ పేపర్ పక్కన పెట్టుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఇవన్నీ మనం రిపీటెడ్గా ఇది రివిజన్ చేయాల్సిందే. కొన్ని క్వశ్చన్స్ కొన్ని గుర్తుంటాయి. ఇప్పుడు ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ ఇవర్ అందరికీ గుర్తుంటాయి. ఇప్పుడు టీటో టాలర్ ఉంది, అది గుర్తుండదు. ఓకే, అలాంటివి స్పెసిఫిక్గా మీకు ఇవి తెలీదు అన్నట్టు ఉంటాయి కదా పదాలు, అవి రాసి పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనము ఇక్కడ ఏముంది? ఆమ్నిషియంట్. ఆమ్నిషియంట్ అంటే ఎవరు? ద వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. అన్నీ తెలిసిన వాళ్ళనే ఆమ్నిషియంట్ అంటారు. తెలుగులో వాళ్ళనే సర్వజ్ఞుడు అంటారు. ఓకే, నెక్స్ట్ ఆమ్ని ప్రెజెంట్. ఆమ్ని ప్రెజెంట్, ప్రెజెంట్ అక్కడ పదంలోనే ఉంది, ప్రెజెంట్ అంటే ఉన్నారు, అంతే కదా. ఇక్కడ చూడండి, ద వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఆమ్ని. ఆమ్ని అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఇక్కడ ఎవ్రీథింగ్ అన్నారు, ఇక్కడనేమో ఎవ్రీవేర్ అంటున్నారు. అంటే ఆమ్ని అంటే ఏంటి? ఎవ్రీ. ఓకే, ఎవ్రీ. సో ఆమ్ని ప్రెజెంట్ అంటే ఏంటి? ద వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. సర్వవ్యాప్తి అంటారు కదా, సర్వవ్యాపి, ప్రతి దగ్గర ఉండే పర్సన్స్ని ఆమ్ని ప్రెజెంట్ అంటారు. నెక్స్ట్ ద వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళనేమంటారు? థీస్ట్. ఓకే, ఆస్తికుడు. ఓకే, దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళని థీస్ట్ అంటారు. ఇవన్నీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓడబ్ల్యూఎస్ అని సింపుల్ ఫామ్లో రాశాను. నెక్స్ట్ ద వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. గాడ్ని ఎవరైతే బిలీవ్ చేయరో, నమ్మరో వాళ్ళని ఏమంటారు? ఎథీస్ట్ అంటారు. ఎథీస్ట్. తెలుగులో నాస్తికుడు అంటారు కదా, అది. ఇక్కడనే మనకు సినానిమ్స్, యాంటోనిమ్స్ కూడా కవర్ అవుతున్నాయి. మీరు మంచిగా గమనించినట్టయితే థీస్ట్ అండ్ అథీస్ట్ దే ఆర్ యాంటోనిమ్స్, అపోజిట్ వర్డ్స్ కదా. ఒకరేమో థీస్ట్ నమ్ముతారు, ఎథీస్ట్ అనే వాళ్ళు నమ్మరు. ఓకే, సో మంచిగా క్లాస్ వింటే యాంటోనిమ్స్ కూడా కవర్ అవుతాయి. కొన్ని దగ్గర మనం కవర్ చేయలేము, యాంటోనిమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా గట్టిగా వినండి క్లాస్ని. ఓకే, నెక్స్ట్ ద వన్ హూ డౌట్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ అసలు ఉన్నాడా అనే ఆలోచన ఉంటుంది కదా, లైక్ ముందు నుంచే, వాళ్ళని ఏమంటారు అంటే అగ్నాస్టిక్. తెలుగులో సందేహవాది. ఓకే, డౌట్ఫుల్ ఉండే పర్సన్ అన్నమాట. గాడ్ ఉన్నాడా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అంటారు కదా, వాళ్ళని అగ్నాస్టిక్ అంటారు. నెక్స్ట్ ద వన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్. వాళ్ళని ఏమంటారు? హిపోక్రైట్. అంటే ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళు చూపించేది ఉంటుంది కదా బయటికి, ప్రిటెన్షన్ అన్నమాట. ఒకటి ఉంటుంది, ఇంకోలాగా బిహేవ్ చేస్తారు, ప్రిటెండ్ చేస్తారు, వాళ్ళని మనం హిపోక్రైట్ అంటాము. నెక్స్ట్ ద వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మనీ కోసం ఏమైనా చేసే వ్యక్తిని ఏమంటారు? మెర్సినరీ. అంటే ద్రవ్యలోభి. ద్రవ్యం అంటే మనీ కదా, లోభి అంటే దానికోసం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళని మెర్సినరీ అంటున్నాము. ఓకే, ఇక్కడ ప్రతిదీ మనకి ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ఏ పర్సన్. ఇక్కడ మెర్సినరీ అనేది కూడా పర్సన్ ఏం చేస్తున్నారు? మెర్సినరీ, మనీ ఎక్కువ కావాలి అనుకుంటున్నాడు. హిపోక్రాట్ ఈస్ ప్రిటెండింగ్ లైక్ హీ నోస్, అంటే ఒకటి ఉంటాడు, ఇంకోటి ప్రిటెండ్ చేస్తున్నాడు, ఆయనని హిపోక్రాట్ అంటాము. సో ఇవన్నీ పీపుల్ ట్రైట్సే కదా. ఎలా ఉంటారు పీపుల్ అండ్ ద ట్రైట్స్? మన బేసిక్ కేటగిరీ అది. ఓకే, అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ చూసుకుంటే, నెక్స్ట్ లొకాషియస్ అంటే ద వన్ హూ టాక్స్ టూ మచ్, ఎక్కువగా మాట్లాడతారు. తెలుగులో వసపిట్ట అంటారు కదా, వాళ్ళు. ఓకే, నెక్స్ట్ టాసిటర్న్ అంటే ద వన్ హూ స్పీక్స్ లెస్. సో మళ్ళీ ఇవి యాంటోనిమ్స్, అపోజిట్ వర్డ్స్. టాసిటర్న్ అంటే అల్పంగా మాట్లాడేవాడు, తక్కువగా మాట్లాడతాడు అన్నమాట ఈయన. ఓకే, ఇవి యాంటోనిమ్స్. ఇవి కూడా పక్కన నోట్ చేసుకోండి, ఇలాగా మనకి రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ద వన్ హూ లవ్స్ హిమ్సెల్ఫ్. తనను తాను ఇష్టపడేవాడు, తనను తాను హీ విల్ లవ్ హిమ్సెల్ఫ్, ఆయన ఏమంటారు? నార్సిస్ట్. ఓకే,
తెలుగులో అచ్చ తెలుగులో తనలోనే మునిగిపోయే వ్యక్తి. ఓకే, అంటే ఇన్నర్గా బాగా ఆయన నన్ను ఇష్టపడే వాళ్ళని ఏమంటారు? నార్సిసిస్ట్. నెక్స్ట్ వన్, ద వన్ హూ థింక్స్ ఓన్లీ ఆఫ్ వన్ సెల్ఫ్. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు, వేరే వాళ్ళ గురించి, పక్కన వాళ్ళ గురించి ఆలోచించరు చూడు, వాళ్ళని ఈగోయిస్ట్ అంటారు. ఓకే, తెలుగులో తనకే ప్రాధాన్యం ఇచ్చేవాడు ఎవరు? ఈగోయిస్ట్. నెక్స్ట్, ద వన్ హూ ఈస్ ఆల్వేస్ హోప్ఫుల్. వాళ్ళని ఏమంటారు? ఆప్టిమిస్ట్. అంటే ఎప్పుడు అంటే పాజిటివ్గా ఉంటారన్నమాట వీళ్ళు. ఆప్టిమిస్ట్ అనే పర్సన్స్ మంచి విషయాల గురించి ఆశిస్తూ ఉంటారు. ఆశావాది అంటారు కదా, లైక్ ఆపర్చునిస్టిక్గా మంచిగా ఉంటారు ఆప్టిమిస్ట్ అంటే. నెక్స్ట్, ద వన్ హూ ఆల్వేస్ సీస్ ద నెగిటివ్ సైడ్. ఇక్కడ ఆప్టిమిస్ట్ అన్నాం. నెక్స్ట్ దానికి అపోజిట్ ఏంటి? పెసిమిస్ట్. అంటే నెగిటివ్గా ఆలోచిస్తారు వీళ్ళు, ఏదైనా కానీ చెడుగా ఆలోచిస్తారన్నమాట. వాళ్ళని పెసిమిస్ట్ అంటున్నాము. ఇవి మళ్ళీ ఇక్కడ యాంటోనిమ్సే. ఓకే, నెక్స్ట్, ద వన్ హూ కంట్రోల్స్ ఎమోషన్స్. ఎవరైతే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళని స్టాయిక్ అంటారు. స్టాయిక్. ఓకే, తెలుగులో భావోద్వేగాలను దూరం ఉంచేవారు. అంటే ఎమోషన్స్ ఉంటాయి కదా, భావోద్వేగాలు అంటే ఎమోషన్సే కదా, సో వాటిని దూరంగా ఉంచుకుంటారు. ఎవరు? స్టాయిక్ పీపుల్. అదొక ట్రైట్ అన్నమాట మనుషుల్లో ఉండేది. నెక్స్ట్, ద వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. ఓకే, సామాజిక ద్వేషి. అంటే సొసైటీ అండ్ పీపుల్ని ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళని మిస్యాంథ్రోప్ అంటారు. మిస్ అంటే నెగిటివ్గా చూస్తుందని అనుకోవచ్చు, ఇక్కడ మిస్ అంటే హేట్. ఓకే, యాంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్ని దే ఆర్ హేటింగ్ ద మ్యాన్ కైండ్. నెక్స్ట్, గల్లిబుల్ అంటే ద పర్సన్ హూ ఈస్ ఈజీలీ ట్రిక్ అయిపోతూ ఉంటారు అనమాట ఈజీగా, వాళ్ళని గల్లిబుల్ అంటారు. సులభంగా మోసపోయేవారు గల్లిబుల్ అంటే. ఓకే, నెక్స్ట్, ఎ పర్సన్ హూ కెన్ యూస్ బోత్ హ్యాండ్స్. రెండు చేతుల్ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళని యాంబిడెక్స్ట్రస్ అంటారు. ఓకే, యాంబిడెక్స్ట్రస్ అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ గుర్తు రావాలి. అర్జునుడు ఉన్నాడు కదా, హీస్ యాంబిడెక్స్ట్రస్, రెండు చేతుల్ని యూజ్ చేయగలుగుతాడు అన్నమాట. ఓకే, ఇది రావచ్చు, యాంబిడెక్స్ట్రస్ చాలా ఎగ్జామ్స్లో అడిగారు. నెక్స్ట్, ద వన్ హూ ఈజ్ షై అండ్ రిజర్వ్డ్. వాళ్ళని ఏమంటారు? ఇంట్రోవర్ట్. ఇది చాలా ఈజీగా పెట్టేయచ్చు మనం, ఇంట్రోవర్ట్. తెలుగులో అంతర్ముఖి వ్యక్తి. షైగా రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ కలవరు ఎవరితోటి, వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు. సో దీనికి అపోజిట్ ఏంటి? ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి? హూ ఇస్ ఈజీలీ అవుట్ గోయింగ్. ఓకే, బహుముఖ వ్యక్తి అంటే అందరితో మాట్లాడుతూ ఉంటారు, కలివిడిగా ఉంటారు అన్నమాట వీళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్. నెక్స్ట్, ఎ పర్సన్ హూ ఈస్ న్యూ టు ఎ జాబ్. వాళ్ళని ఏమంటారు అంటే నో వాయిస్, న్యూ టు ద జాబ్, కొత్తవాడు. నెక్స్ట్, ఎ పర్సన్ విత్ అన్లిమిటెడ్ పవర్ ఉన్న వాళ్ళని ఏమంటారు? అటోక్రాట్, అధికారం దక్కిన వ్యక్తి. ఓకే, అటోక్రాట్. ఇది మనము పాలిటీలో చాలా వింటూ ఉంటాం, ఇది ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్, ద పర్సన్ హూ డౌట్స్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దాన్ని డౌట్ఫుల్గా చూసే వాళ్ళని ఏమంటారు? స్కెప్టిక్, అవిశ్వాసి. ఓకే, నెక్స్ట్, ఎ పర్సన్ విత్ గ్రేట్ ఎంతూజియాజం అంటే ఒక జీలియస్గా ఉంటారు కదా, వాళ్ళని జీలాట్ అంటారు. ఎంతూజియాజం అన్న వర్డ్ మనకి సినానిమ్లో జీల్ వస్తుంది, అది ఎక్కడ జీలాట్ అంటున్నారు. తెలుగులో ఉత్సాహవంతుడు. తెలుగు కూడా రాసుకోండి పక్కన, మీకు లైక్ రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ద వన్ హూ ఈస్ డీప్లీ రిలీజియస్. ఎక్కువగా రిలీజియస్ అన్నమాట, వాళ్ళని డివాయిట్ అంటారు. డివాయిట్ అన్నమాట భక్తుడు. ఓకే, ఇప్పుడు శంకరాచార్య వీళ్ళందరూ డీప్లీ రిలీజియస్ పీపుల్ కదా. నెక్స్ట్, ద పర్సన్ హూ వాక్స్ ఆన్ ఫుట్. హూ వాక్స్ ఆన్ ఫుట్? పెడెస్ట్రియన్. వీళ్ళని పాదయాత్రికులు అంటారు కదా, వాళ్ళని. నెక్స్ట్, ద పర్సన్ హూ ఈస్ ఎగెనిస్ట్ ద వార్కి ఎగెనిస్ట్గా ఉన్న పర్సన్స్ని పెసిఫిస్ట్ అంటారు. శాంతి ప్రియులు అన్నమాట వీళ్ళు. ఓకే, శాంతి ప్రియుడు. నెక్స్ట్, ఎ పర్సన్ హూ లవ్స్ ఉమెన్ని ఇష్టపడే వాళ్ళని ఫిలాగనిస్ట్ అంటారు. నెక్స్ట్, ఎ పర్సన్ హూ హేట్స్ ఉమెన్.
ఇక్కడ లవ్స్ అన్నారు, ఇక్కడ నెక్స్ట్ హేట్స్. హేట్స్ ఎవరు? మిస్ఆగనిస్ట్. ఇక్కడ చూసుకోండి, మిస్ అనే పదం వచ్చినప్పుడల్లా మనకి డిస్క్రిప్షన్లో హేట్ కనిపిస్తుంది. అంటే ఈజీగా మనం ఒకవేళ క్వశ్చన్లో మనకి ఏది రావట్లేదు, ఏది గుర్తు రావట్లేదు అంటే ఒకవేళ మిస్ ఉంది అంటే అది నెగిటివ్గా క్యారీ చేస్తుంది మీనింగ్ అని అర్థం చేసుకోండి. మిస్ఆగనిస్ట్, ద పర్సన్ హూ హేట్స్ ఉమెన్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ లవ్స్ మెన్, వాళ్ళని ఫిలాండ్రిస్ట్ అంటారు. ఫిలాండ్రిస్ట్, ద పర్సన్ హూ లవ్స్ మెన్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ హేట్స్ మెన్, హీఈస్ నోన్ యాజ్ మిస్ఆండ్రిస్ట్. చూడండి మళ్ళీ మిస్ వచ్చింది, మిస్ఆండ్రిస్ట్. ఇక్కడ మళ్ళీ ఫిలాగనిస్ట్ అండ్ మిస్ఆగనిస్ట్ ఇవి రెండు అపోజిట్స్. అండ్ నెక్స్ట్ ఫిలాండరిస్ట్ అండ్ మిస్ఆండ్రిస్ట్ ఇవి రెండు అపోజిట్స్. ఇంకోటి గమనించినట్టయితే ఇది చూడండి, ఫిలోగ్నిస్ట్, ఓకే, మిసోగ్నిస్ట్. ఇక్కడ జీవైఎన్ అని కనిపిస్తుంది కదా, జీవైఎన్. ఇది మనకి ఇప్పుడు లేడీస్ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు? గైనకాలజిస్ట్ అంటారు, గుర్తుందా? గైనకాలజిస్ట్. సో అక్కడ కూడా గైనిక్, జీవైఎన్ అనేది వస్తుంది. సో లేడీస్ అంటే అక్కడ ఉమెన్ ఉన్నారు అంటే జీవైఎన్ వస్తుంది. అది కూడా ఒక మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ట్రిక్కే. నెక్స్ట్, ద వన్ హూ లవ్స్ టు బి ఎలోన్. ఎలోన్గా ఇష్టపడే వ్యక్తుల్ని రెక్లూస్ అంటారు. తెలుగులో చూసుకున్నట్టయితే సామాజికంగా ఒంటరిగా ఉండే వ్యక్తి, ఓకే, రెక్లూస్. నెక్స్ట్, ద వన్ హూ డస్ నాట్ డ్రింక్ ఆల్కహాల్. ఎవరైతే ఆల్కహాల్ని స్వీకరించారో వాళ్ళని టీటోటాలర్ అంటారు, ఓకే, మద్యాన్ని సేవించారు వీళ్ళు. నెక్స్ట్, ద వన్ హూ ఈట్స్ టూ మచ్. ఎక్కువగా తినే వాళ్ళని గ్లూటెన్ అంటారు. అధికాహారులు అన్నమాట వీళ్ళు, అధికాహారి, గ్లూటెన్, ఎక్కువగా తింటారు, గ్లూటెన్. నెక్స్ట్, ఎ పర్సన్ హూ ఈస్ ఆల్వేస్ రెడీ టు ఫైట్. అంటే ఎప్పుడు అంటే ఫైటింగ్ ఉందంటే రెడీగా ఉంటారు అన్నమాట, ఎప్పుడెప్పుడు ఫైట్ చేయాలి అన్నట్టు. వాళ్ళని బెలిజరెంట్ అంటారు. తెలుగులో యుద్ధాత్మకుడు, ఓకే. నెక్స్ట్, ద వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్. ఎవరైతే నిద్రలో మాట్లాడతారో వాళ్ళని సామ్నిలోక్విస్ట్ అంటారు. నిద్రలో మాట్లాడే వ్యక్తి, సామ్న్. ఇది ఉంది కదా సామ్న్, ఇది మోస్ట్లీ స్లీప్కి సంబంధించింది. SOMN ఈ స్పెల్లింగ్ ఎప్పుడైతే వస్తుందో స్లీప్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇన్సోమ్నియా అంటారు, గుర్తుందా? ఎవరైతే నిద్ర రాదో వాళ్ళని ఇన్సోమ్నియా అంటారు. ఇక్కడ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఏమంటున్నారు? సామ్నిలోక్విస్ట్, ఓకే. నెక్స్ట్, ద వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్. ఎవరైతే నిద్రలో నడుస్తారో వాళ్ళని ఏమంటారు? సామ్నలంబులిస్ట్, ఓకే, నిద్రలో నడిచే వ్యక్తి. SOMN అనేది వచ్చింది కదా మళ్ళీ, సో అది గుర్తుపెట్టుకోండి. స్లీప్ అని, స్లీప్కి రిలేటివ్గా ఉంటుంది ఆ పదం. నెక్స్ట్, ఏ వెరీ వైస్ మ్యాన్. ఏ వెరీ వైస్ మ్యాన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి? సేజ్. సేజ్ చాలా వివేకి ఉంటాడు అండ్ యాజ్ వెల్ హీస్ వెరీ వైస్ ఉంటారు అన్నమాట వాళ్ళు. నెక్స్ట్, ఏ పర్సన్ విత్ అన్యూజువల్ హ్యాబిట్స్. వాళ్ళని ఎసెంట్రిక్ అంటారు. అన్యూజువల్ హ్యాబిట్స్, వింత ప్రకృతి కలిగిన వాళ్ళు, ఓకే. సో ఇది పీపుల్ అండ్ దర్ ట్రైట్స్ అన్నమాట. మనం నెక్స్ట్ వీడియోలో ప్లేసెస్ గురించి డిస్కస్ చేద్దాము, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.